ప్రపంచంలో మనందరినీ రూపొందించే వ్యక్తి ఎల్ఎం కీరవాణి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. సంగీత దర్శకులు ఎల్ఎం కీరవాణి గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಅನೇವರಿಗೂ ವಣಕಂ. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. సబ్కు నమస్కారం. సరిగ్గా 32 రోజుల క్రితం ఇళయరాజా గారు ఈ ఊరికి వచ్చినప్పుడు ఒక సందర్భంలో అప్పుడు కలవడం జరిగింది. పాత్రికేయ మిత్రులందరినీ మళ్ళీ ఈరోజు కలుస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా శుభాకాంక్షలు, నమస్కారం. హరిహర వీరమల్లు అనే ఈ సినిమా సరిగ్గా 5.5 సంవత్సరాల క్రితం నా జర్నీ రాధాకృష్ణ గారితో మొదలైంది. ఇప్పుడు జ్యోతికృష్ణతో పూర్తవుతుంది. సో నేను చాలా మంది డైరెక్టర్తో పనిచేశాను జ్యోతి. సో చాలా తక్కువ మందిలో నేను చూసింది ఏంటంటే క్విక్గా డెసిషన్ తీసుకోవడం, అందులో వేగరింగ్ లేకపోవడం, ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండడం. అది చాలా డైరెక్టర్స్లో నేను చూసిన అరుదైన క్వాలిటీ. ఆ క్వాలిటీ ఉంది కాబట్టి చాలా మంచి భవిష్యత్తు ఉంది జ్యోతి. ఆల్ ది బెస్ట్ జ్యోతి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కంటిన్యూయింగ్ జర్నీ విత్ మీ. మామూలుగా డైరెక్టర్లో మారితే సరే క్రిష్ గారు కేరళ గారిని పెట్టుకున్నారు, మనం వేరే వాళ్ళకి వెళ్ళడం నమ్మచ్చు అలా అనకుండా నా మీద నమ్మకంతో నా దగ్గరికి వచ్చినటువంటి జ్యోతి, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈ పోస్ట్ ప్రొడక్షన్ సమీపించే కొద్దీ కూడా పాపం తను అన్ని పనులు ఒకడే, అటు ఎడిటింగ్ కానీ, ఇటు గ్రాఫిక్స్ కానీ, మ్యూజిక్ కానీ అన్ని తనే చూసుకుంటూ నిద్రాహారాలు మానేసి పనిచేయడం నాకు తెలుసు ప్రత్యక్షంగా. వాళ్ళ అమ్మాయికి జ్వరం వచ్చి ఇంట్లో బాగున్నప్పుడు కూడా ఒక్కరోజు ఒక పూట లీవ్ చేసి మళ్ళీ వచ్చేసి మళ్ళీ పని కంటిన్యూ చేశాడు. ఎందుకంటే రత్న గారు ఇండస్ట్రీలో కాంట్రవర్సీతో సంబంధం లేకుండా చాలా తక్కువ మంది సహజ స్వభావం అనుకుంటారు. అట్లాంటి వాళ్ళు అగ్రగణ్యులు రత్న గారు. ఆయన ప్రొడ్యూసర్గా కంటే కూడా ఆయన లిరిక్ రైటర్గా నేను ఆయనకు పెద్ద ఫ్యామిలీ. బాయ్స్లో పాటలు ఇంకా చాలా పాటలు రాసిన నాకు చాలా ఇష్టం ఉంది. సో నా ఫేవరెట్ లిరిక్ రైటర్ అండ్ నా ప్రొడ్యూసర్ రత్న గారికి, ఆయనకి సినిమా సక్సెస్ అవ్వడం చాలా 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 అవసరం. అండ్ అది భగవంతుడు ప్రసాదిస్తామని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. దయాకర్ గారు ఆయన అసలే ఆర్ఎస్ఎస్ సభ్యుడు. సినిమా ఇండస్ట్రీలో జరిగే పార్టీలకి ఈ హంగామాలకి అతీతంగా అనుకుంటారు. ఆయన చాలా పెద్ద మనిషి. ఆయన నాకు చాలా గౌరవం. ఆయన తన వంతు కర్తవ్యం తను నిర్వహిస్తూ ఎవరికి అది సమకూరుస్తూ ఈ సినిమాని ఈ పేరుకు తీసుకురావడంలో ఆయన చేసిన పాత్ర చాలా ఉంది. ఇకపోతే నిధి అగర్వాల్ చాలా మనం చూస్తుంటాము. టైం ల్యాప్స్ అయ్యే కొద్దీ కూడా ముఖ్యంగా హీరోయిన్స్ కంటే కూడా వాళ్ళకి అదే విధంగా కనబడేలా మెయింటైన్ చేయడం చాలా కష్టం. 5.5 సంవత్సరాల క్రితం షూట్ చేసిన కొల్లగొట్టిన అదిరే పాట ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు తారాకారం ఒక పాట కూడా అదే విధంగా ఉంది. సో చాలా ఏ ప్రవేశం కావాలి దానికి. కంగ్రాట్స్ అనేది చాలా చక్కగా చేసిన పాట చాలా పోషించింది. ఇక ఈ పాట ఫస్ట్ టైం నేను అసోసియేట్ అవుతున్నది రాంబాబు గోశాల గారు. ఒక మంచి లిరిసిస్ట్ నాకు పరిచయం చేశాడు జ్యోతి. థ్యాంక్ యూ జ్యోతి. చాలా మంచి ఇది ఉంది విషయం మీలో. అలాగే వరదరాజు గారు, మిగతా లిరిసిస్ట్ అందరూ కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఒక 2 వ్యక్తులు ఉన్నారండి, ఏఆర్ రెహమాన్, ఆది. వాళ్ళలో స్పెషాలిటీ ఏంటంటే ఇట్లాంటి ఆవేశపూరితమైన పాటలు బాగా రావాలంటే కోరస్ పాత్ర చాలా ప్రధానం. ఇందులో మీరు గమనించారు లేదో, షోర్ వేయాల్సి లేదు, మొత్తం అంతా కోరసే పాడారు. ఇదివరకు నేను ఒక పాట ఎస్పీ బాబు, చిత్ర, బృందం అని ఇచ్చేవాళ్ళు క్రెడిట్స్. అలా కాకుండా వాళ్ళు కూడా టాలెంట్ మనం గుర్తించి వాళ్ళకు కూడా పేర్లు రావాలి ఆల్బమ్లో అని మొట్టమొదటిసారి ప్రయోగం చేసి అందరికీ మార్గదర్శకం ఏఆర్ రెహమాన్ ప్రత్యేక ధన్యవాదాలు. ఆ రీతిలో ఇక్కడ పాడిన సింగర్లు అందరూ కూడా ఒక్కొక్కరు సోలో పాడగలిగిన కెపాసిటీ వాళ్ళు, వాళ్ళందరూ కలిసి వాళ్ళ శక్తిని ఇచ్చారు పాటకి. ఇక ఆడి ఎవరంటారా, ఆడియోలో కోరస్ ఎలా శక్తి ఇచ్చారు. మామూలుగా మేము ఒక రేంజ్ కింద చేసిన పాటని 100% నెక్స్ట్ టైం తీసుకెళ్ళాలంటే లిరికల్ వీడియో చాలా ఇంపార్టెంట్. ఆ లిరికల్ వీడియో అద్భుతంగా చేసిన ఆది అనే అబ్బాయికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పుడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన మీరు అందరూ ప్రేమగా పవర్ స్టార్ అంటే నేను అనేది ఏంటంటే ఆయన మూర్తి భవించిన ధర్మాగ్రహం. ఆగ్రహం వేరు, ధర్మాగ్రహం వేరు. ఆగ్రహం మన అందరికీ వస్తుంది. మన ఎవరో పర్సనల్గా తిట్టినా, లేకపోతే మనకి ఏదో అనుకున్న జాగ్రత్తపోయినా, మనం ట్రాఫిక్ జామ్ ఎదుర్కొన్నా, ఇవన్నీ ఆగ్రహం మన ప్రజలకు వచ్చేది. ధర్మాగ్రహం అనేది సమాజం కోసమో, ప్రజల కోసమో, న్యాయం కోసం వచ్చే ఆగ్రహం ధర్మాగ్రహం. అటువంటిది మూర్తి భవించిన వ్యక్తి ఆయనకి మాత్రమే సరిపోయేలా తీర్చిదిద్దిన ఈ హరిహర వీరమైన స్టోరీ ఇది ఆయన తప్పని ఎవరు చేసిన రాణించాలని ప్రాధాన్యం నమ్ముతున్నాను. ఫస్ట్ టైం నేను ఆయనకు చేసే సినిమా కాబట్టి ఇప్పుడు ఒక విషయం చెప్తాను. నాలాంటి వాడికి మనకి ఉన్న చాలా మంది లాంటి వాడికి సక్సెస్ వస్తే బలం పెరుగుతుంది, ఫ్లాప్లు వస్తే కొంచెం డౌన్ అవుతాం. అంటే మన చలి మంట కాచుకున్నప్పుడు వాన పడితే మంట ఆడుతుంది, లేదా దాంట్లో కొంచెం పెట్రోల్ లేదా కట్టెలు వేస్తే కొంచెం మంట పెరుగుతుంది. ఇలాగా జయాపజయాలతో సంబంధం లేకుండా దిల్సుపోయే కార్చిచ్చే పవన్ కళ్యాణ్. కార్చిచ్చినది ఎంత వానపడా రాగదు. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారికి చేసేటప్పుడు మేము ఎంత శ్రద్ధగా చేయాలి, ఫస్ట్ టైం చేస్తాం, మంచి పేరు తెచ్చుకోవాలి. ఇది పైగా ఎవరు గారికి ఇది చాలా మంచి పేరు డబ్బు తీసుకోవాలనే ఉద్దేశంతో బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు రిలీజ్ అయిన 3వ పాట ఉంది, కాకుండా ఇంకా 3 పాటలు ఉన్నాయి. ఇంకొక బిగ్ సాంగ్ ఉంది, దానికంటే ట్రైలర్ ఉంది. ఈ 3 పాటలు, బిగ్ సాంగ్, ట్రైలర్ కలిపి 5 ఐటమ్స్ జూన్ 19వ తారీఖున ఎలా రిలీజ్ చేయాలి అనేది ఇప్పుడు మేము ప్లాన్ చేయాలి. అది తక్షణం మా ముందు అనేటువంటి గురుతరమైన బాధ్యత. సో అది వారానికి అనుకోవాలంటే చాలా ఇంకా 20 days ఉందా రిలీజ్. ఈ 20 days ఇది కాన్సన్ట్రేట్ చేయాలి. సో అదే నా కర్తవ్యం. సో పవన్ కళ్యాణ్ గారు ఇంకొంచెం విషయం చెప్తాను. ఇందులో ఐటమ్ సాంగ్ ఉంది, తారతార ఐటమ్ సాంగ్. ఈ ఐటమ్ సాంగ్లో మీకు తెలుసు, మామూలుగా రొమాంటిక్ గీతాల కంటే ఈ ఐటమ్ సాంగ్లో కొంచెం శృతి నుంచి ఉంటాయి మాటలు. అంటే ఆయన కోసం ఉద్దేశించి రాసిన కొన్ని వాక్యాలు లేదంటే నేను ఇప్పుడు బాధ్యత ఎక్కువ ఉన్నాను, అవి తీసేయండి, అది కూడా నేను తీసేసి చేయమని చెప్పాను. సో ఆయన నిబద్ధతకి, ఆయన తీసుకుంటున్న బాధ్యతకి అది ఒక నిదర్శనం. సో అట్లాంటి పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ టైం చేస్తున్న సినిమా ఇది చక్కగా వస్తుంది. నమ్ముతూ మీరు ఆదరిస్తారని ఆశిస్తూ జూన్ 12 గారి కోసం ఎదురు చూస్తూ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.